ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇంటి పట్టాలు ఇస్తున్నామంటూ పెద్ద పండుగలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు మనం. కానీ ఇదే నేపథ్యంలో ఇంటి పట్టాలు ఇస్తున్నామంటేనే కొన్ని చోట్ల ఇల్లు కూడా కూల్చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇల్లు కూల్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సార్ నమస్తే. సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక చాలామందికి ఇల్లు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇదే తీసుకుంటే ఉండి నియోజకవర్గంలో దారుణంగా చాలా ఇల్లు కూల్చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు సార్, ఏంటి ఈ పరిస్థితిని ఎలా తీసుకోవచ్చు మనం? ఈ ఉండిలో జరుగుతున్నటువంటి విధ్వంసం వందల మంది పేదవాళ్ళని, గుడిసెలు వేసుకున్నటువంటి ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళని కాలాగొట్ల మీద, ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళని తొలగించడం అనేది అమానుషం, రాక్షసం. ఇది ఇప్పటివరకు 800 ఇళ్ళు తొలగించారు. ఇంకొక 300-400 నోటీసులు కూడా ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో 1000కి పైగా ఇళ్ళు తొలగించడానికి ఆ 4 మండలాల్లో ఊరూరా బోల్డోజర్లు పెట్టి, పోలీసులను పెట్టి, పీపుల్ని వాళ్ళని ఒక రకమైనటువంటి టెర్రరైజ్ చేసి ప్రజల్ని, వాళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చిన్న కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు. వీళ్ళ దెబ్బకి ఒకరు చనిపోయారు, గుండె ఆగి. చనిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆమెకి, లక్ష్మి అనే ఒక ఆమెకి నువ్వు ఖాళీ చేస్తావు లేదని చెప్పి. ఈ రకమైనటువంటి దుర్మార్గాలు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆయన ప్రోద్బలంతో, ఆయన యొక్క ఆదేశాలతోనే ఇదంతా కూడా నడుస్తున్నది. ఈరోజు రాష్ట్రంలో అందరికి ఇళ్ళు ఇస్తాము, అందరికి పట్టాలు ఇస్తాము అని మంగళగిరిలో కూడా పెద్ద ఎత్తున దానికి ఒక ఆర్భాటం చేసి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, లోకేష్ బాబు కావచ్చు, ఈరోజు రఘురామకృష్ణరాజు చేస్తున్న ఈ దురాఘాతాలను కానీ ఆపకపోతే రేపు పొద్దున ఇది రాష్ట్రం అంతా కూడా విస్తరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల పేదవాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్నట్టు పట్టాలు ఇవ్వమని. ఉన్న చోట పట్టాలు ఇవ్వకుండా ఎక్కడో స్థలాలు ఇస్తామంటారు, కాగితాలు ఇస్తారు, స్థలం ఉండదు. వీళ్ళకైతే వెస్ట్ గోదావరిలో చాలా మందికి అసలు ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, ప్రత్యామ్నాయం చూపలేదు, రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి తిండి లేదు, తెప్పలేదు, నీళ్ళు లేదు, నీడ లేదు. ఈ రకంగా దుర్మార్గంగా సామాన్య ప్రజలు, అందులో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశం ఓటేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నాయకులు ఏమంటారు, మీరేం మాకు ఎవరికి వేసారా ఓట్లు, మేము డబ్బులు తీసుకుని వేసారని పైగా వాళ్ళు నిందిస్తున్నారు, చేదరించుకుంటున్నారు, అవమానిస్తున్నారు. వీటన్నిటి తట్టుకొని అక్కడ ప్రజలు ఈరోజు పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీరు చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, అక్కడ ఇల్లు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే రఘురామకృష్ణరాజు చేసిన దుర్మార్గాలు రాష్ట్రం అంతా కూడా ఎండగడతాం. తెలుగుదేశం రాజకీయ పునాదికి కూడా నష్టకరంగా పరిణమిస్తుంది. మీరు ఆ ప్రాంతంలో పర్యటించి వచ్చారు, అంతా అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉన్నారు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయకుండా ఈ పరిస్థితిని ఎలా తీసుకొచ్చారు? దీని మీద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూడా తక్కువ, అంతా కూడా పేదవాళ్ళు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, కూలీనాలు చేసుకునేవాళ్ళు, ఏ పూటకు ఆ పూట కడుపు నింపుకునేటువంటి వాళ్ళు అత్యధిక మంది వాళ్ళు. అందులో కూడా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు వీళ్ళు ఉన్నటువంటిది. మహిళలు అత్యధిక భాగం, ఒంటరి మహిళలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలను పెట్టుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ఆ ఊళ్ళు చూస్తే, నేను పాలకోడేరు, భీమవరం దగ్గర కొన్ని గ్రామాలని సందర్శించినప్పుడు ఆ ప్రజల యొక్క దీనగాథలు వింటుంటే ఇంత అన్యాయం, ఇంత రాక్షసంగా ఈ ఆధునిక కాలంలో కూడా ఆయన త్రిపుల్ ఆర్ అంటుంటారు. రఘురామకృష్ణరాజుని త్రిపుల్ ఆర్ అని ప్రజలు పెట్టుకున్న పేరు ఏంటంటే రాక్షస రారాజు అని పెడుతున్నారు. ఆ త్రిపుల్ ఆర్ అంటే రాక్షస రారాజు అంటున్నారు. అంత రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇంటికి పోయి కాళ్ళు వేళ పడి ఆయన కాపాడుకుందాం అనుకుంటే చేతరించి పంపించేశారు. ఈ రకమైనటువంటి అవమానాలు ప్రజలకి ఎదురవుతున్నాయి. రఘురామకృష్ణరాజు తనని విధ్వంసకాండకు వ్యతిరేకంగా, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానని చెప్పి గత ప్రభుత్వ హయాంలో చాలా రోజు టీవీలో కనిపిస్తుంటాడు. ఇప్పుడు 3 నెలలుగా ఇంత దురాఘాతాలు జరుగుతుంటే దీని మీద మాట్లాడు, కనీసం వాళ్ళని పలకరించడు, వెనకుండి మొత్తం అధికార యంత్రాంగం నడిపించి వాళ్ళని తొలగిస్తున్నారు. అందుకనే ఆయన యొక్క దుర్మార్గాలను వెంటనే ఆపాలి, ఈ ఇళ్ళని కూడా తిరిగి కట్టించాలని ఈరోజు అక్కడ మేము ఈ అన్ని సంస్థలని, పార్టీలని, ప్రజలను కలుపుకొని ఒక ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి అనుకుంటున్నాం. సరే, ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఒక వెలివేతలు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అది ఇంకా ఈ కాలంలో కూడా దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఈరోజు ఇంత ఆధునిక యుగంలో సామాజిక బహిష్కరణ అనేది సహించరానటువంటి విషయం. చట్ట వ్యతిరేకం కాదు, ఇన్హ్యూమన్ కూడా, మానవతా వ్యతిరేకత కూడా. పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో జరిగినటువంటి చిన్న ఘటన కూడా తప్పు పెత్తందాలది. దళిత అబ్బాయి కరెంట్ షాక్ తగిలి వాళ్ళ పని చేస్తున్నప్పుడు పడిపోతే అది నష్టపరిహారం ఇవ్వమని కోరారు. 70,000 మట్టి పనికి ఇచ్చి అంత్యక్రియలకి 2 లక్షలు వాళ్ళు మొత్తం మీద పెద్దలు పంచాయతీ చేసి ఇప్పించేశారు. అంతటితో వాళ్ళు ఆగిపోలేదు. మమ్మల్ని అడిగి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఆ మరుసటి రోజు నుంచి సామాజిక బహిష్కరణ విధించారు. ఇది బయట లోకానికి అధికారుల దృష్టి రావడానికి 2 రోజులు పట్టింది. అంటే 3-4 రోజుల పాటు వాళ్ళు ఈ బహిష్కరణని అమలు చేశారు. కేవీపీఎస్ లాంటి సంస్థలు, దళిత సంఘాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు అధికార యంత్రాంగం తీసుకొని పోయి వాళ్ళకి రాజీ చేశారు. రాజీ అనేది దుర్మార్గం.
ఒక కుల వివక్షత దారుణంగా అమలు చేసిన పెత్తందారులకిను అవమానపడి సామాజిక బహిష్కరణ కూడినటువంటి దళితుల మధ్య రాజీ ఏమిటి? ప్రశాంతత మీరు చేకూర్చాలంటే దళితులకు మనోధైర్యం కల్పించాలి. పెత్తందారుల మీద కేసు బుక్ చేసి ఎస్సీ కేసు బుక్ చేసి వీళ్ళకి మీరు చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి పరిహారం మీరు పోలీసులు వీళ్ళకి అండగా నిలబెట్టి వాళ్ళని పెత్తందారులు అంతు తేల్చాలి తప్ప పెత్తందారులకిను తప్పు చేసిన వాడికి, తప్పు గురైన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అన్యాయం గురైన వాడికి రాజీ ఏమిటి? అటువంటిప్పుడు కోర్టులు ఎందుకు, పోలీసు యంత్రాంగం ఎందుకు, ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు? అందుకని ఇది పెద్ద మనుషుల తరహాలో ఈ కుల వివక్షతని దుర్మార్గంగా రాజీ చేయటం అనేటువంటిది సహించం. ఇంత జరుగుతున్న ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు అసలు స్పందించలేదు, విజిట్ చేయలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. అంటే ఆయన దీనికి ఆమోదిస్తున్నారా, దీన్ని తిరస్కరిస్తున్నారా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన ఆ గ్రామం సందర్శించి దళితులకి అండగా ఉంటాను నేను. ఇంతకుముందు ఆయన చాలా గంభీరమైన ఉపన్యాసాలు చేశాడు. మామూలు ఇది కాదు, అంత తేలుస్తానని కూడా చెప్పాడు దళితుల మీద ఎవరైనా చేయేస్తే. మరి ఆ నియోజకవర్గంలో పెత్తందారులు దళితుల్ని రకంగా అవమానాలకు గురి చేసి బహిష్కరణ గురి చేసి ఎందుకు మాట్లాడరు? అందుకని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, ఊరు సందర్శించాలి, దళితుల తరపు నిలబడాలి. ఇలా మౌనంగా ఉంటే మాత్రం ఆయన ఈ కుల వ్యవస్థని మద్దతు ఇస్తున్నాడు, ఈ కుల దాడులకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి ప్రజలు భావించాల్సి ఉంటుంది. అమరావతి విషయానికి వస్తే అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం మోడీ గారు వస్తున్నారు, 44 ఎకరాలు ఇంకా అవసరం అని చెప్పి నారాయణ ప్రకటన చేస్తున్నారు. అసలు అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారని అనుకోవచ్చు మనం. ఇప్పుడు భారీ శక్తికి మించిన ప్రాజెక్టులు పెట్టుకొని అప్పులు తెచ్చి భూములు సేకరించి మరలా 5 ఏళ్ల తర్వాత ఏమవుద్దో అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గందరగోళంలో పెట్టే కన్నా మన రాజధాని ఇప్పటికే డిలే అయింది. 5-6 వేల ఎకరాల్లో మన అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యే క్వార్టర్స్, అధికారులకు సంబంధించిన ఇళ్ళు అంతవరకు కట్టుకోవడానికి 5-6 ఎకరాలు చాలా ఎక్కువ అవుతాయి. ఎక్కడ దేశంలో 33,000 ఎకరాల్లో ఎక్కడ రాజధాని లేదు. ఆ మహానగరాన్ని నిర్మించాలనుకొని ఏమి నిర్మించలేని పరిస్థితి వస్తుంది. దీనికి అప్పులు తేవాలి. అప్పు ఎవరు తీస్తారు? కేంద్ర ప్రభుత్వం తెస్తుందా? రేపు ప్రైమ్ మినిస్టర్ 2వ తేదీ ఇక్కడికి వస్తున్నాడు అంటున్నారు. పోయినసారి మట్టి నీళ్ళు తీసిపోయాడు. 5 ఏళ్ళు ఏం చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్? ఈ అమరావతి విధ్వంసానికి ప్రధానమైన కారకుడు. ఈ రాజధాని నిర్మించకపోవడానికి వాళ్ళ సహాయ నిరాకరణే కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క. మరి 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించుంటే ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ సరిగ్గా, ఆయనే కదా ప్రైమ్ మినిస్టర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, స్పందించుంటే ఈ పాటికి బ్రహ్మాండమైన రాజధాని పూర్తి అయిపోయి ఉండేది. మన రాష్ట్రానికి వివాదాలు తప్పు ఉండేది, జాతీయ సంపద మిగిలి ఉండేది ఎంతో కదా. కాబట్టి దీనికి అసలు బాధ్యుడే మోడీ. మళ్ళీ ఆ మోడీ చేతనే తెచ్చి మళ్ళీ మట్టి పోయిస్తాను, నీళ్లు పోయిస్తానంటే ఎవరిని భ్రమలకు గురి చేస్తారు? ఎన్ని వేల కోట్లు ఇస్తారో చెప్పనంటే రాజధాని నిర్మించే బాధ్యత విభజన చట్టం ప్రకారం కేంద్రాంది. మరి 10 ఏళ్ళు ఎందుకు నిర్మించలేదు కేంద్రం? ఏం చేస్తున్నది? గుడ్డుగుర్రానికి పళ్ళుతో అవుతున్నదా? ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రపంచ బ్యాంక్తో అప్పు ఇప్పిస్తా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు మన మీద షరతులు రుద్దుతున్నారు. రైతులు మళ్ళీ ఈ భూమి చాలదు ఇంకా భూమి కావాలంటున్నారు రియల్ ఎస్టేట్ల కోసం. లేకపోతే అభివృద్ధి అంతా ఒక దగ్గర కేంద్రీకరిస్తే, హైదరాబాద్, తెలంగాణ మనకేమైందో తెలుసు. కేంద్రీకరిస్తే అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. అందుకని రాజధాని సీడ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని, మిగతాది మీరు కార్పొరేట్లు వాళ్ళ భూములు వాళ్ళు సేకరించుకుంటారు, వాళ్ళ భూములు వాళ్ళు విద్యాలయాలు కట్టుకుంటారు, పరిశ్రమలు పెడతారు. ఏంటంటే ప్రభుత్వం అనేక చోట్ల ఎలా జరుగుతుంది అలా జరగనివ్వండి. మీ అన్ని రైతుల దగ్గర నుంచి భూములంతా పంటలు పండే భూములు సేకరించి అక్కడ ఏం జరుగుతుందో భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి గ్యారంటీ లేకుండా ఈ రకంగా డోలాయమానంలో ప్రజల యొక్క భవిష్యత్తును పెట్టడం అనేది సమంజసం కాదు. అంటే రైతుల దగ్గర నుంచి తీసుకుంటేనే రాజధాని అభివృద్ధి చెందుతుంది. 34 ఎకరాలు 2,000 ఎకరాలు మిగిలినాయి, ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ స్పష్టంగా చెప్తున్నారు. అదే జరిగితే సిపిఎం పార్టీగా రైతులతో కలిసి మీరు ఉద్యమించే అవకాశం ఉంటుంది. రైతులు అది చేయనివ్వండి, చేసి రైతులు స్పందిస్తే మీరు ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటాం. ఇంతకుముందు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో కూడా రైతుల పక్షానే ఉంటాము. రైతులు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని రైతుల యొక్క ఆమోదం లేకుండా, రైతులతో సంప్రదించకుండా ఒక ఎకరా కూడా సేకరించడానికి వీల్లేదు. అసలు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గమైన చట్టం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఉంది. ల్యాండ్ పూలింగ్లో మన భూమి ఇస్తే ఇంకో అంతకన్నా విలువైన భూమి వస్తుందని ఆశించారు రైతులు. కానీ ఏం జరిగింది ఆచారంలో? వాళ్ళ భ్రమలు పట్టాపంచలు అయిపోయినాయి. 5 ఏళ్ల పాటు అన్ని కష్టాలు అనుభవించారు. పోనీ రాబోయే 5 ఏళ్ల తర్వాత గ్యారెంటీ ఉంటుందో అది కూడా తెలియదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టి మళ్ళీ 5 ఏళ్ళలో పూర్తి కాకపోతే అప్పుడు ఏం చేయాలి? మరలా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని 5 ఏళ్లలో ఏం చేయగలం అదే చేయాలి. అదనంగా రైతుల నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ కోసం, కార్పొరేట్ల కోసం అయితే తప్ప ప్రజల కోసం, రాజధాని కోసం అయితే ఇప్పటికే తీసుకున్న భూములు ఎక్కువ, అదనంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఎలా తీసుకోవచ్చు? అంటే కేంద్రం విఫలమైంది అనుకోవచ్చు పర్యాటకులకు రక్షణ కల్పించడంలో. ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇది ఘటన జరిగింది. ఎందుకంటే 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ఇక టెర్రరిజాన్ని నిర్మూలించేసాము, వాళ్ళ మీద ఆకస్మిక దాడులు అటు ఏదో పేరు పెట్టారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ క్యాంప్స్ అన్ని నాశనం చేసేసాము, ఇక బెడదలేదు, టెర్రరిస్టులు ప్రశాంతం అని చెప్పి అన్నారు. కానీ గత సంవత్సర కాలంగా సర్జికల్ స్ట్రైక్స్ గత సంవత్సర కాలంగా చూస్తూ ఉంటే క్రమంగా పెరుగుతూ ఉన్నాయి.
ఉగ్రవాదుల దాడు ముందు మిలిటరీ వాళ్ళ మీద దాడి చేశారు, 5 ఆఫీసర్లని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా మన టూరిస్టుల మీద, అమాయకమైన ప్రజల మీద వచ్చి పనిగట్టుకొని ఒక్కొక్కరిని గుర్తించి కాల్ చంపారు అని అంటే, టార్గెట్ చేసి కాల్ చంపారంటే అంత స్వేచ్ఛగా తుపాకులు పట్టుకొచ్చి స్వేచ్ఛగా మిలిటరీ వేషాల్లో వచ్చారనంటే మరి మిలిటరీ ఏం చేస్తుంది? అంత స్వేచ్ఛగా వచ్చి కాల్చిపోతుంటే మరి ఏం చేస్తున్నారు? ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారు. ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్యూర్. ఎందుకంటే అమిత్ షా హోమ్ మినిస్టర్ ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టే దాంట్లో బిజీగా ఉన్నాడు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో బిజీగా లేడు. ఉగ్రవాదం ఉంటే వాళ్ళు మతాన్ని పెంచుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళు కోరుకుంటున్నారు ఉగ్రవాదం కానీ ఉంటే ఆ పేరు చెప్పి మత రాజకీయాలు చేయొచ్చు. ఉగ్రవాదానికి మతం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, వాళ్ళకి విధ్వంసమే కావాలి. అలాంటి ఉగ్రవాదాన్ని 370 ఆర్టికల్ రద్దుతో పరిష్కారం చేయలేమని మేము మొదటి నుంచి చెబుతున్నాం. సిపిఎం ప్రజల్ని విశ్వాసంలో తీసుకుని ప్రజల్ని కూడగట్టి ఉగ్రవాదుల్ని ఏరేయాలి తప్ప ప్రజల్ని దూరం పాకిస్తాన్కి అప్పచెప్పి భూభాగాలు మనకుంటే సరిపోతాయి అనుకుంటే మాత్రం కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదు. మోడీ రాక నిరసనలు తెలియజేసే అవకాశం ఉందా సిపిఎం పార్టీ? మేము అటువంటి ఏం ఆలోచించలేదు. వాళ్ళు ఏం చేస్తాడో ఏం చూసి ఆ తర్వాత మోడీ మీద మాకేం వ్యక్తిగత ద్వేషాలు ఏమి లేవు. ఆయన రాష్ట్రానికి మేలు చేస్తాడో కీడు చేస్తాడు. ఇప్పుడు దాకా కీడు చేశారు, ద్రోహం చేశారు, వెన్నుపోటు పొడిచారు. రేపు వచ్చైనా మనం మార్చుకొని మేము రాజధాని నిర్మించే బాధ్యత అంతా మాదే అని ప్రకటిస్తాడు అనుకోండి, మంచిది. అట్లా ప్రకటించకపోతే ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకని రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం నిర్మించాలి. కేంద్రం బాధ్యత. ముక్కుపిండి చంద్రబాబు నాయుడు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇద్దరు కూటమిలో భాగస్వాములు. అందుకని వచ్చి ఉపన్యాసం చేసి మట్టి చెంబడ నీళ్లను పిడికడ మట్టి వేసిపోతానంటే మాత్రం ప్రజలు ఈసారి క్షమించరు. అయితే ఈ రాష్ట్రంలో అరెస్టులు జరుగుతున్నాయి, చాలా అరెస్టులు జరుగుతున్నాయి. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. అసలు ఈ అరెస్టుల మీదే పాలన జరుగుతుందనా, లేదంటే ప్రజల సంక్షేమం మీద దృష్టి సారిస్తున్నారని భావించవచ్చు? అది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి లేదు. ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఒకటి ఈరోజు అమలు జరుగుతుంది ఒకటి. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి నిస్పృహతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. అది స్పష్టంగా కనిపిస్తున్నది. చాలా వేగంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉన్నది. మొట్టమొదట అధికారంలో రావడంతో పెట్టిన మొదటి ఫైల్ సంతకాన్ని అమలు చేయడానికే సంవత్సరం పట్టింది. అది కూడా ఇప్పుడు అమల్లోకి వస్తా రాదా, ఇంకా పూర్తిగా అమల్లోకి వస్తే కానీ గ్యారెంటీకి చెప్పుకోలేము. అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేది ఎవరి కోసం? సంవత్సరం పట్టింది ఒక ఫైల్ని ఆచరణ రూపంలో తీసుకురావటానికి. మీకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సా, ఇది స్లో ఆఫ్ డూయింగ్ బిజినెస్సా? అంటే ప్రజలకు స్లోను, కార్పొరేట్లకు స్పీడ్. మొత్తం కార్పొరేట్లను P4 కావచ్చు, P3 కావచ్చు, లేకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్పొరేట్లు. భూములు సేకరిస్తుంది కూడా కార్పొరేట్లకు ఇవ్వడం కోసమే. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ వర్ష అనే ఒక కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారని. అసలు వర్ష ఏమిటో, కంపెనీ ఏంటో, ఉత్త కంపెనీ లాంటి వాటికి కూడా 60 ఎకరాలు ఇచ్చారని చెప్పినట్టుంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించాల. వాస్తవం ఏంటో బయట పెట్టాలా. వీళ్ళు మాట్లాడుతున్నారు వ్యక్తి వివాదాల కింద మాత్రమే. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఎందుకు స్పందించదు? ఈ రకంగా ఒక షెల్ కంపెనీలకి భూములు ఎలా కేటాయిస్తారు? అందుకని ఇట్లాంటి మీద ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు సంతృప్తికరంగా అయితే లేరు. ఏదైతే కూటమి పాలనలో ప్రజలైతే సంతృప్తికరంగా లేరు, వెళ్ళి కూల్చివేతలు కావచ్చు, ఇంకొకటే కావచ్చు, ఇవన్నీ కూడా నియంత్రణతో పోకడలతో సాగుతున్నాయనే ఇదైతే శ్రీనివాసరావు గారు విమర్శ చేస్తున్నారు. ఇదే సమయంలో మోడీ రాకని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఈరోజు అమరావతికి దుస్థితికి రావటానికి కారణం కూడా మోడీనే అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇలా తయారైంది అమరావతి పరిస్థితి. ఇప్పటికైనా మోడీ ఖచ్చితంగా విభజన హామీలు అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.